హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనకి ఎంతో హెల్తీ అయిన బెల్లం సున్నుండలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్తో మీకు చెప్తున్నాను. ఫస్ట్ బెల్లం సున్నుండల గురించి తెలుసుకుందాం. బెల్లం వలన మనకు శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది బెల్లం రోజు తినడం వలన. అలాగే మినుములు వలన, నెయ్యి వలన మనం వెయిట్ గెయిన్ కూడా అవుతాం. పిల్లలకి తినిపిస్తే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. నెయ్యి కూడా డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెయ్యి, మినుములు రెండు. అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మినుములని ఒక 2 కప్స్ మినుములు తీసుకొని దూరగా వేయించుకోవాలి. అది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 12 minutes వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం పెద్దగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 12 minutes బాగా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఆగిపోతే కొంచెం అక్కడక్కడ మాడిపోతాయి మినుములు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వేయించుకుంటూ ఉండాలి. మినుములు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఏమవుతుందంటే మాడిపోతాయి, లోపల పచ్చిగా నామ్ అలాగే ఉంటుంది. చిన్న మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగుతాయి. ఇలా ఈ రంగు గోల్డెన్ కలర్ కొంచెం లైట్గా కలర్ మారి వచ్చే వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ మినుములు 1 kg అట్లా మినుములు తీసుకొని లడ్డూలు చేసుకోవాలనుకుంటే మనము గిర్నీకి వెళ్ళి గిర్నీ కూడా పట్టించుకోవచ్చు. తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని ఫస్ట్ చేయితోని కలపాలి. చేయితోని కలిపిన తర్వాత మిక్సీ వేసుకుంటే ఇలా మంచిగా పొడి వస్తుంది. లేకపోతే బెల్లం ముద్దలాగా ఒక దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలనుకుంటే ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోండి. దాంట్లో ఇప్పుడు ఒక కప్పు నెయ్యిని తీసుకొని హాఫ్ కప్ ఫస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మనకు పట్టినంత ఉండలు కట్టడానికి వచ్చేటట్టు నెయ్యిని కొంచెం వేసుకుంటూ ఒకసారి మొత్తం కలిపేసుకొని నెయ్యిని వేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. మీకు 2 చేతులతోనే ఉండలు కట్టడానికి వస్తే 2 చేతులతోని చేసుకోండి. నాకు 2 చేతులతో చేస్తే లడ్డు విడిపోతుందని ఒక హ్యాండ్తో ఇట్లా చేస్తూ రౌండ్గా వచ్చేస్తుంది. ఇంతే సింపుల్గా లడ్డూలు చేసుకోవాలి. ఇట్లానే మొత్తం లడ్డూలు కట్టుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మినప సున్నుండలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నిల్వ కూడా చాలా రోజులు ఉంటుంది. పిల్లలకు వెయిట్ గెయిన్ కావడానికి ఈ బెల్లం సున్నుండలు రోజుకు ఒకటి ఇస్తే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మినప సున్నుండలు చాలా హెల్తీ.